ఈ నూడు టీవీలు ఈ గంటల గొడవలు చూస్తుంటే ఇదేదో అయిపోతుందని చెప్పి కొంచెం గందరగోళం సృష్టించే పరిస్థితి ఏర్పడతా ఉంది. ప్రజల్లో కాదు కార్యకర్తలు కూడా అభద్రతా భావం వచ్చేసింది. ఇటువంటి సిచ్యువేషన్ లో వైఎస్ఆర్సీపీ పార్టీ మనుగడకు ప్రశాంతంగా మారిందనే విషయాన్ని మీ ద్వారా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. సో రెండో విషయం, మీరు చెప్పిన విషయం, అవును, కదంబరి జత్మినాని సజ్జల అనే ఒక ఆయన పేరు పూర్తిగా చెప్పాలంటే సజ్జల జిందాల్, ఈయన ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త. అవును, ఈయన మీద రేప్ కేసు పెట్టింది 1923లో. ఎవరు అమ్మాయి రేప్ కేసు పెట్టింది. ఇంకా 9 రాష్ట్రాల్లో ఈ మీద కేసులు ఉన్నాయి. సార్ 1923 కాదండి, 2023లో. సారీ మిస్ అయింది. ఓకే, నో ప్రాబ్లం పర్లేదు. యా, ఇక్కడ 1993 ఎందుకు వచ్చిందంటే విజయసాయి గారు, పివిఆర్కే విజయ్ కుమార్ గారు నాకు ఒక 10 ఏళ్లుగా పరిచయం ఉంది అన్నారు. చిన్న లెక్క చెప్తాను, ఆలోచించండి. 93లో పుట్టింది ఆవిడ. 93 అంటే ఇప్పటి వరకు ఎంత ఏజ్ ఉంటుంది మీరు లెక్కేసుకోండి. ఆమెకు 30 సంవత్సరాలని ఆమెమో దాంట్లో బయటికి బాహటంగా చెప్పుకుంటుంది, కానీ ఆధార్ కార్డు లెక్క ప్రకారం చూస్తే 39 సంవత్సరాలు అని చెప్పేసి సాక్షి మీడియాలో కూడా వస్తూ ఉంది. పాన్ కార్డు అండ్ ఆధార్ కార్డు, అది వాళ్ళ పత్రిక పాస్పోర్ట్ లో ఉన్నటువంటి తీసుకోలేము. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే వాస్తవంగా ఆమె గుజరాతీ, వాళ్ళ నాన్నగారు నేవీ ఆఫీసరు, వాళ్ళ అమ్మగారు ఆర్బీఐ మేనేజరు. ఆమె గుజరాత్ చెస్ ఛాంపియన్ గా నిలబడి గుజరాత్ కి రిప్రజెంటేషన్ చేసింది. 96% తో గోల్డ్ మెడల్ కొట్టిన 5th ర్యాంక్ డాక్టర్ ఆవిడ. సో ఆవిడ బాలీవుడ్ లో 2 సినిమాలు తీసింది, తమిళనాడు 2 సినిమాలు తీసింది, కన్నడలో 1 సినిమా తీసింది, చాలా యాడ్లు యాక్ట్ చేసింది. ఇంత చదువుకున్న వ్యక్తి తప్పుడు పనులు చేస్తుందా, చేయడానికి పురమాయిస్తుందా అని చాలా ప్రశ్నలు కూడా ఉండొచ్చు. అయితే నేను స్ట్రైట్ మాట అడుగుతాను, ఈ ఎవరైతే సజ్జన్ జిందాలు, జగన్మోహన్ రెడ్డి గారు, మా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎందుకు ఎక్కడ ఎలా కలిచారు? ఈ కేసు మాఫీ చేయడానికి సజ్జన్ జిందాల్ 2,000 కోట్ల రూపాయలు ఇచ్చాడు. ఇది ప్రశ్న. దాంట్లో విజయ్ కుమార్ ఒక పావు, ఈ లేడీ నటి ఒక పావు, అలాగే ఈ పోలీసులు బలిదానం. సో టోటల్ గా సజ్జన్ జిందాల్ని బయటపడేయడానికి ఆంధ్ర రాష్ట్రంలో విజయ్ కుమార్ గారు అప్పుల్లో ఉన్నారండి. ఆయన ప్లాట్లన్నీ కుదబెట్టి లోన్ తీసుకున్నారు. ఆ ప్లాట్ కి ఈవిడ డాక్యుమెంటేషన్ మార్చి తప్పుడు డాక్యుమెంట్స్ వచ్చి 2 లక్షలు అమ్మిందంట. అది ఎంత అంటే 2 లక్షలు. ఆవిడ సినిమా ఇస్తే నా నుంచి 2 కోట్లు ఇస్తారనుకుంటా, డౌట్. ఈవిడ 2 లక్షలకి అమ్మితే దాన్ని నా స్థలాన్ని అమ్మేసిందని ఈయన కేసు పెట్టాడు. దానికోసం ప్రత్యేక స్పెషల్ ఫ్లైట్ లో మన విశాల్ గున్ని అలాగే కాంతినండ పోయారు బాంబేకి. దాదాపు సబ్జెక్టు కలిసి 4 times పోయినా. ఈ స్పెషల్ ఫ్లైట్ ఎవరిది? వాళ్ళు ఎవరు తీసుకొచ్చారు మళ్ళా స్పెషల్ ఫ్లైట్ లో? ఇవేనా అంతర్జాతీయ ఉగ్రవాద? ఆల్రెడీ 9 రాష్ట్రాల కేసులు ఉన్నాయి. నేను చేయటమే క్వశ్చన్ వేసేదంటే, ఈవిడ చదువుకున్న వ్యక్తి అయినా కూడా ఈ కేసుల విషయంలో ఇంత దూకుడు విధానాన్ని ఐపీఎస్ అధికారులు ఎందుకు ప్రవర్తించారు? 45 ఏళ్ళు గెస్ట్ హౌస్ ఎందుకు ఉన్నట్టు పెట్టారు జైల్లో? 3 రోజులు రాత్రి పగలు ఇంటరాగేషన్ ఎందుకు చేశారు? ఆవిడ నూటి ఫోటోలు ఎందుకు తీశారు? వీడియోలు ఎందుకు చేశారు? ఆవిడ కనీసం మెన్షన్స్ అయితే ప్యాడ్స్ కూడా ఎందుకు ఇవ్వలేదు? ఇంత చిత్రహింసలు పెట్టాల్సిన అవసరం ఉంది. ఖాళీ పేపర్లు సంతకం ఎందుకు తీసుకున్నారు? 6 కోట్ల ఇల్లు ఎందుకు సీజ్ చేశారు? ఆ బ్యాంక్ అకౌంట్ 50 లక్షల కోట్ల రూపాయలు ఫ్రీజ్ చేసింది. ఇన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది ఎవరైతే వెళ్ళి అరెస్ట్ చేసుకుని వచ్చారు, విశాల్ గున్ని గాని కాంటాడా గాని, ఈ ఆపరేషన్ అర్థవంతంగా నిర్వహించిన రజరామకృష్ణారెడ్డి గారు కానీ, దీన్ని వర్క్ మైండెడ్ గా బదలాయించే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. సో టోటల్ టీము సజ్జల జిందాల్ని బయటపడేయడం కోసం ఆయన ఎవరో కాదు సార్, ఆయన కూడా చెప్పాలి. భారతదేశంలో అత్యంత ధనవంతుల్లో 3వ వ్యక్తి. సజ్జల జిందాల్ని బయటపడేయడానికి కోసం చేస్తే మరి కుక్కల విద్యాసాగర్ గారు ఎవరు సార్? ఆయన ఒక పావు సార్. ఆయన 15 ఏళ్ళ నుంచి ఇంత పరిచయం ఉన్నాడంట. ఎవరు? మన జిత్వానిత్తం 15 ఏళ్ళ వయసులో నుంచి ఆయన ఫ్రెండ్షిప్ చేస్తున్నాడంట. ఎక్కడ ఎలా పరిచయం నాకు అర్థం కాదు. ఎఫ్ఐఆర్ డేట్లు కనపడతాయి నీట్ గా. సో ఇప్పుడు ఈ పివిఆర్కే విజయ్ కుమార్ అనే ఆయన పావు సార్. ఇప్పుడు ఈ సజ్జల జిందాల్ని ఎందుకు కాపాడాలండి? నాకు అంటే తెలియని క్వశ్చన్ అడుగుతున్నా. అసలు దేనికోసం కాపాడాలి? ఎందుకు? ఈఎంఐ ఏం కాపాడుతుంది అంటే? ఆయనకు సెంట్రల్ గవర్నమెంట్ లేదు అప్పుడు.
మంచి ప్రశ్న వేశారు బాలగారు. బాలగారు మాట్లాడియండి సార్ లక్ష్మణ్ గారు ఉండండి, మాట్లాడుతుంది కానీ లక్ష్మణ్ గారు మీరు మాట్లాడుతుంది కానీ అంటే ఎందుకంటే ఇప్పుడు కాపాడడానికి ఆంధ్ర రాష్ట్రం ఎందుకు దొరికింది, కర్ణాటకలో బీజేపీ ఏది బ్రహ్మాండమైన రాష్ట్రీయ పరిపాలన చేస్తా అంటే ఆంధ్రాలో ఎన్నుకున్నాడు. ఆల్రెడీ సలహా చెప్పుకుంటారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో అయితే వైఎస్ఆర్సీపీ రాజ్యాంగం జరుగుతుంది, మీ ఇష్టం చేసుకోవచ్చు అని. సో సజ్జల జగన్మోహన్ రెడ్డి గారు నిందాలతో మీటింగ్ పెట్టారు కదా, మహారాష్ట్రలో మీటింగ్ అయింది కదా, కాదు సార్, అక్కడే కదా కుదిరింది. సో ఇక్కడ నుంచి ఆపరేషన్ స్టార్ట్ చేశారు. నా కేసు అక్కడ విత్డ్రా చేసుకోండి, ఇక్కడ మీ కేసు విత్డ్రా చేసి బెయిల్ ఇచ్చి పంపించిన పోలీసులు కానీ చెప్పాలి. ఎవరైతే ఆవిడ కేసు విత్డ్రా చేయమని డిమాండ్ పెట్టారో ఇక్కడ ఈమెని కాందారి చిత్వాన్ని ఎందుకు కేసు నుంచి విత్డ్రా చేయించి వైట్ పేపర్ సంతకం పెట్టి బెయిల్ కూడా వెళ్ళి ఇప్పించి టికెట్లు వెళ్ళి కొనే బొమ్మలు వదిలేరో ఇవి ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నారో ఈ ఆపరేషన్ అప్పచెప్పిన అధికారులు బయటపడాలా. సో నేను అడిగేది ఒకటే, మీరు ఎవరి కోసం ఎందుకోసం చేశారో పక్కన పెట్టండి. ఎవరైనా మంచితో చెడ్డదో ఒక ఆడపాప న్యూడిగా తీసుకొచ్చి గెస్ట్ హౌస్ లో పెట్టి హింసించడం వేస్తే నాకు అర్థం కాలేదు. అనుకో పిల్లలు తల్లిదండ్రులు ఉంటారు. ఇంకోటి వైఎస్ఆర్సీపీ రాజ్యాంగం అంటే ఏం చెప్పదలుచుకున్నారు, గోరంట్ల పాదం నుంచి మొన్న దువాడ శ్రీనివాస్ వరకు అంబటి అవంతి అలాగే మన విజయసాయి రెడ్డి గారు, అనంతబాబు, ఈ రోజు ఈయన విజయ్ కుమార్ గారు. మరి రాంబాబు గారు మర్చిపోయారు, మీరు రాంబాబు గారు మర్చిపోయారు సార్ రాంబాబు గారిని మర్చిపోయారంటున్నా. మీరందరూ 4 స్టార్సే కదా, మరి 4 స్టార్స్ పెట్టుకొని పార్టీ నడుపుతున్న జగన్మోహన్ చౌదరి గారు ఇంకా నేను మీరు తీసుకుంటాను, పార్టీని సస్పెండ్ చేస్తాను, రిమూవ్ చేస్తాను. జగన్మోహన్ గారు ఒక స్టేట్మెంట్ ఎందుకు వెళ్ళిపోతున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఉన్న విషయం స్పష్టంగా తెలుస్తా ఉంది. ఈ కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్ మొత్తం కూడా జగన్మోహన్ గారు అర్థం జరిగింది. ఆయన రామకృష్ణ ఒక చిన్న పని కూడా చేయడు, ఆయన తెలుసుకుంటే ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు వెళ్ళరు. కాబట్టి టోటల్ స్క్రీన్ ప్లే డైరెక్షన్ కథా స్క్రీన్ అంతా కూడా వందల కోట్ల రూపాయల చేతులు మారాయి. డబ్బుల కోసం సెటిల్మెంట్ అంతా ఆంధ్ర రాష్ట్రాన్ని ఎన్నుకున్న జిందాల్ గారు. రైట్ లక్ష్మణ్ గారు వినపడుతుందా? రైట్ లక్ష్మణ్ గారు, ఇప్పుడు మొత్తం శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడేది మొత్తం విన్నారు. సరే దీని ముందు ఎంపీల గురించి మాట్లాడదాం. ఏంటి మీ పార్టీ అంతా ఖాళీ అయిపోతుందంట, మీ పార్టీ అంతా నైరాశ్యంలోకి వెళ్ళిపోయింది. మరి ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నారు? మరి ఆంధ్రప్రదేశ్లో మీ వైభవం కోల్పోయినట్టేనా ఇంకా? రవి గారు, నాకు మీరు చాలా టైం ఇవ్వాలి. ఎలాగైతే శ్రీనివాస్ చౌదరి గారు నేను చెప్తున్నా, శ్రీనివాస్ చౌదరి గారికి కరెక్ట్గా వివరిస్తాను సార్. నేను చెప్తున్నా అయినండి లక్ష్మణ్ గారు, శ్రీనివాస్ చౌదరి గారికి కరెక్ట్గా 14 నిమిషాలు టైం ఇచ్చా, ఎందుకంటే 3 అంశాల మీద అడిగాను కాబట్టి. 15 నిమిషాలు ఇవ్వాలి మీరు. సార్ తీసుకోండి. చెప్తే అది తర్వాత నెక్స్ట్ వద్దాం. రైట్ రవి గారు, మీకు అలాగే చౌదరి గారికి బాలా గారికి నమస్కారాలు. బోస్ గారు కూడా జాయిన్ అయ్యారు. బోస్ గారు మీకు కూడా నమస్కారం అండి. ఓకే. అయితే రవి గారు సార్, ఖచ్చితంగా చాలా అబద్ధాలు మాట్లాడడంలో టీడీపీ వాళ్ళకి మించిన వాళ్ళు లేరు. ఎందుకంటే ట్రైనింగ్ అంతా చంద్రబాబు నాయుడు గారి నుంచి ఏ విధంగా మోసం చేయాలి, ఏ విధంగా అబద్ధాలు ఆడాలి అనేది చంద్రబాబు నాయుడు గారి గురువు కాబట్టి ఆ రకంగా చక్కగా అల్లిన కథలాగా వాళ్ళు అల్లుకుంటూ చెప్తూ ఉంటారు. ఒకటే సార్, ఇప్పుడు మోపుదేవి వెంకటరమణ గారు ఉన్నారు. ఆయన రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. జగన్మోహన్ రెడ్డి గారితో పాటుగా ఆయన కూడా మరి వాన్పిక్ కేసులో కూడా ఆయనగా ఉన్నటువంటి దీంట్లో